Hi friends, good morning everyone. This is Maheshwar Rao from Vijayanagar. Welcome back to BH Studies. మనం మన ఛానల్లో BH స్టడీస్ ఛానల్లో సుమారు 100 వీడియోస్ చేయడం జరిగింది. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ చెప్పడం జరిగింది. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ హూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అట్లాగే అయితే నేను కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోయాను, దయచేసి క్షమించగలరు. ఇక నుంచి మనం రెగ్యులర్గా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ అయినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్, క్షాత్ర గణితము గురించి చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో దీని గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, క్షేత్రగణితము మెన్సురేషన్ అంటే ఇక్కడ చూడండి, క్షేత్రగణితంలో మెయిన్ గణితం కంటెంట్ విభాగంలోంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఓకే, చాలా ఫార్ములాస్ కూడా ఉంటాయి ఇందులో, మనం నేర్చుకోవాలి. ఓకేనా? అయితే ఇందులో మెయిన్ ఈ క్షేత్ర గణితంలోని చుట్టుకొలత. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం సపోజ్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఎన్ని బ్రిక్స్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎన్ని టైల్స్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్ నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే భూమి యొక్క ఏ కొలతలైనా అది ఏ షేప్లో ఉన్నా కూడా ఆ యొక్క భూమిని కానీ మనం ఏదైనా ల్యాండ్ని కూడా మనం మెజర్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ చాప్టర్. ఓకే, అది భూమి అవ్వచ్చు, సపోజ్ ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎంత మెటీరియల్ కావాలి మనకి అనేటువంటిది కూడా మనమే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ చాప్టర్లో మెయిన్ మనకి ఇందులో వాట్ ఈస్ ద ఫస్ట్ చూడండి, ఈ టాపిక్స్. ఇందులో మెయిన్గా మనకి 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ ఈస్ త్రిభుజాలు, ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సెకండ్ వన్ చతుర్భుజాలు. థర్డ్ వన్ ఈస్ వృత్తాలు. ఫోర్త్ వన్ ఈస్ బాటలు. ఫిఫ్త్ వన్ ఈస్ ఘనపరిమాణాలు. త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, బాటలు, ఘనపరిమాణాలు. వీటి త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్, చతుర్భుజాలు క్వాడ్రిలేటరల్స్, వృత్తాలంటే సర్కిల్స్, బాటలు అంటే పాత్స్, ఘనపరిమాణాలు. అయితే వీటి గురించి మనం నేర్చుకోవాలి. అయితే ప్రజెంట్ ఈ క్షేత్ర గణితంలోంచి అసలు ముందుగా చుట్టుకొలత అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, ఘనపరిమాణం అంటే ఏంటి. చుట్టుకొలత అంటే పెరిమీటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ పెరిమీటర్? పెరిమీటర్ మీన్స్ ద టోటల్ బౌండరీ లెంత్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ పెరిమీటర్. పెరిమీటర్ చూడు, పెరిమీటర్ అంటే చుట్టుకొలత. అది ఆల్రెడీ మీకు తెలిసిందే. చుట్టుకొలత అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ ఉంది లేదా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ చుట్టూ ఉండేటువంటి ఆ కాంపౌండ్ వాల్ని, ఆ మొత్తాన్ని టోటల్ని పెరిమీటర్ అంటారు. అది ఒక సర్కిల్ షేప్లో ఉందనుకుంటే దాన్ని వృత్త పరిధి అంటారు.
దాన్ని సర్కంఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. అంటే ఏ షేప్ అయిన ఏదైనా చుట్టుకొలత కావాలి అంటే దాని యొక్క ఆ టోటల్గా మొత్తం చేయడమే. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ని కలిపి యాడ్ చేయడమే, అదే పెరిమీటర్. అదే వృత్తం అయితే టోటల్గా అది ఎంత లెంత్ ఉందో కొలవడాన్ని దాన్ని చుట్టుకొలత అంటాం. అయితే ఈ చుట్టుకొలత దీనికి యూనిట్స్ ఏముంటాయి? యూనిట్స్ ఏముంటాయంటే ఇప్పుడు మనం పొడవు, వెడల్పు, ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ పొడవు ఆ యొక్క లెంత్, పొడవు ఎన్ని మీటర్లు ఇచ్చాడు అనుకోండి, చుట్టుకొలత కూడా మీటర్లోనే ఉంటుంది. యూనిట్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఏదైనా పొడవు, వెడల్పులు అనేటువంటివి మీటర్లో ఇస్తే చుట్టుకొలత కూడా మీటర్లో ఉంటుంది. కిలోమీటర్లు ఇస్తే కిలోమీటర్లోనే ఉంటుంది. మిల్లీమీటర్లు ఇస్తే మిల్లీమీటర్లు ఉంటుంది. సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లు ఉంటుంది. అంటే చుట్టుకొలత యొక్క ప్రమాణాలు ఏమిటి అంటే వాట్ ద యూనిట్ ఆఫ్ పెరిమీటర్ అంటే గివెన్ యూనిట్స్. ఇచ్చినటువంటి ఏవైతే యూనిట్స్ ఇస్తారో అవే యూనిట్స్ వస్తాయి. అంటే జనరల్గా మనకి సెంటీమీటర్, మిల్లీమీటర్ కానీ మీటర్, కిలోమీటర్ అంటే గివెన్ యూనిట్స్, ఇచ్చినటువంటి యూనిట్స్నే మనం పెరిమీటర్లో చూపిస్తాం. ఇచ్చినటువంటి యూనిట్సే. అయితే నెక్స్ట్ ఏరియా. ఏరియా మనకి ఏరియా అంటే ఏంటి? ఏరియా అంటే వైశాల్యము. వైశాల్యము ఈ వైశాల్యం యొక్క ప్రమాణం ఏంటి? ఇప్పుడు ఏరియా అంటే ఏంటి? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లేన్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. అంటే ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేసింది, ఎంత స్థలాన్ని ఆక్రమించింది, ఈ ఆక్రమించిన స్థలమే ఏరియా. ఒక రూమ్ ఉంది, సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది. ఒక బిల్డింగ్ అనేటువంటి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇన్ని 100 గజాలు అంటాం, గజాల్లో చెప్పడము, లేదా సెంట్స్లో చెప్తారు. ఒక 2 సెంట్లలో హౌస్ ఉంది, లేదా 3 సెంట్లలో హౌస్ ఉంది అంటాం. అంటే అదే ఏరియా. అంటే ఆ బిల్డింగ్ ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేసిందో దాన్నే వైశాల్యము అంటాం, ఏరియా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏరియా. ఏరియాస్ ఆర్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. ఏరియాస్ని ఏ యూనిట్స్లో చెప్తామంటే స్క్వేర్ యూనిట్స్లో చెప్పాలి. అంటే మనకి ఆ లెంత్, బ్రెడ్త్ కానీ ఏవైనా మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్, లెంత్ అనేటువంటి సపోజ్ సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు ఇచ్చారనుకోండి, మిల్లీమీటర్ స్క్వేర్ అనాలి. సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్, కిలోమీటర్ ఉంటే కిలోమీటర్ స్క్వేర్. అంటే ఏరియాస్ ఆర్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. ఏరియాస్ ఎప్పుడూ కూడా స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తాము. అదే పెరిమీటర్కి అయితే జస్ట్ గివెన్ యూనిట్స్, వాడు ఇచ్చినటువంటి కొలతల్లో ఏ యూనిట్స్ అయితే ఇస్తారో అవే యూనిట్స్ ఉంటాయి చుట్టుకొలతకి. ఏరియాకి అయితే స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. అదే వాల్యూమ్, ఘనపరిమాణము. వాల్యూమ్, వాల్యూమ్ అంటే ఘనపరిమాణము. ఘనపరిమాణము, ఈ ఘనపరిమాణము యూనిట్స్ ఏంటి? ఘనపరిమాణం అంటే ఏంటి? సపోజ్ దాని వాల్యూమ్. సపోజ్ ఇప్పుడు మనం వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్లో ఎంత వాటర్ పడుతుంది? 1 లీటర్ బాటిల్ అంటాం కదా, లీటర్ బాటిల్. హౌ మచ్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ దట్ బాటిల్? ఆ బాటిల్లో ఎంత వాటర్ ఉంది, క్వాంటిటీ ఎంత వాటర్ ఉంది ఆ లిక్విడ్, దాన్ని వాల్యూమ్ అంటాం. అంటే అది మొత్తం ఆ యొక్క ఎంత స్పేస్ని ఆక్యుపై చేసింది ఆ బాటిల్. ఆ బాటిల్లో ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకో, ఈ రూమ్ యొక్క మొత్తం ఆ ఉన్నటువంటి ఎంటీ స్పేస్తో సహా మొత్తాన్ని ఒక రూమ్ ఉంటే దీన్ని వాల్యూమ్ అంటే ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా వాల్యూమే. ఓకేనా? దట్ ఈజ్ కాల్డ్ ఏ వాల్యూమ్. అంటే వాటర్ బాటిల్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా వాల్యూమ్. ఓకేనా? అవి వాల్యూమ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ అంటే ఘనపరిమాణాన్ని ఏ యూనిట్స్లో సూచిస్తాము అంటే ఘనపరిమాణం క్యూబిక్ యూనిట్స్. అంటే ఇప్పుడు మనకి మిల్లీమీటర్ ఇస్తే మిల్లీమీటర్ క్యూబ్లో చెప్పాలి, సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ క్యూబ్లో చెప్పాలి, మీటర్ ఇస్తే మీటర్ క్యూబు,
కిలోమీటర్ ఇస్తే కిలోమీటర్ క్యూబ్. అంటే వాల్యూమ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్స్ అయితే ఘనపు యూనిట్స్లో చెప్పాలి, ఘనపు యూనిట్స్. ఆ యూనిట్స్ అనేటువంటి ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇచ్చినటువంటిది యూనిట్స్ సెంటీమీటర్ ఇస్తే ఘనపు సెంటీమీటర్, మీటర్లు ఇస్తే ఘనపు మీటర్, కిలోమీటర్ ఇస్తే ఘనపు కిలోమీటర్, అట్లా చెప్తాం. ఏరియాస్ అయితే స్క్వేర్, పెరిమీటర్ అయితే గివెన్ యూనిట్స్. ఓకే, దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పెరిమీటర్కి గివెన్ యూనిట్స్. ఏరియా అంటే స్క్వేర్లో ఉండాలి, ఘన పరిమాణము అంటే వాల్యూమ్ అంటే క్యూబ్లో ఉండాలి. ఈ మూడు చాలా బాగా గుర్తుంచుకోవాలి వితౌట్ కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి, సబ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. చుట్టుకొలత అంటే చెప్పాం కదా, టోటల్గా యాడ్ చేయడమే. ఆ ఏరియా అనేటువంటి దానికి ఏరియాని ఎట్లా మెజర్ చేయాలి బై యూజింగ్ ద ఫార్ములాస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ వాల్యూమ్స్ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి తన టాపిక్ వైజ్ ఉన్నాం. ఓకే, ముందు చూడండి. ఫస్ట్ మన టాపిక్ త్రిభుజాల గురించి నేర్చుకుందాం. ట్రయాంగిల్స్. అసలు త్రిభుజం అంటే ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. త్రిభుజం అంటే ఏంటి? ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 line segments, that is called a triangle. A closed figure formed by 3 line segments, that is called a triangle. అంటే ఒక సంవృత పటం, 3 భుజాలు కలిగినటువంటి సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. ఈ త్రిభుజాన్ని దిస్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ ట్రయాంగిల్లో సైడ్స్ ఏంటి? భుజాలు ఏంటి? సైడ్స్ అంటే భుజాలు. ఈ ఏబి, బిసి, సిఏ, ఈ 3 భుజాలు. 3 భుజాలు కలిగినటువంటి సంవృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 line segments or a polygon with 3 sides, that is called a triangle. 3 భుజాలతో నిర్మించబడినటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అది ఒక సంవృత పటం, క్లోజ్డ్ ఫిగర్. అది ఎట్లా ఉండాలి? లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, అంటే రేఖాఖండాలతో నిర్మించబడాలి. అలా ఉంది దాన్ని త్రిభుజం అంటాం. ఈ త్రిభుజాల్లో దీనికి పెరిమీటర్ కావాలంటే, పెరిమీటర్ అంటే చెప్పాక వృత్త చుట్టుకొలత. ఆ చుట్టుకొలత కావాలంటే పెరిమీటర్ అంటే ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎ పెరిమీటర్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ యాడ్ చేయడమే, దట్ ఈస్ కాల్డ్ ఏ పెరిమీటర్. అంటే ఇప్పుడు మనకి 3 సైడ్ ఉదాహరణ ఉన్నాయి కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ఈ 3 భుజాలను కలిపితే దాన్ని పెరిమీటర్ అంటాం. జనరల్గా పెరిమీటర్ సి డినోటెడ్ బై పి. జనరల్గా పెరిమీటర్ని ఆ యొక్క చుట్టుకొలతని పి అనేటువంటి లెటర్తో మనం సూచిస్తాం. ఓకేనా? అయితే ఈ త్రిభుజాలు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ బిహెచ్. జనరల్ ఫార్ములా దిస్ ఈజ్ హాఫ్ బిహెచ్. ఆ ఏరియాస్ ఆర్ మెజర్డ్ ఇన్, జనరల్లీ ఏరియాస్ ఆర్ డినోటెడ్ బై ఏ, క్యాపిటల్ లెటర్ ఏ. జనరల్గా ఏరియాని మనం క్యాపిటల్ లెటర్ ఏతో సూచిస్తాం. అయితే జనరల్గా మనం చిన్నప్పుడు నుండి నేర్చుకునే ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్. బి అంటే భూమి, హెచ్ అంటే ఎత్తు. 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, దట్ ఈస్ కాల్డ్ ఏ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్ అనేటువంటి జనరల్గా ఎప్పుడు వాడతాము? ఈ ట్రయాంగిల్స్లో మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అన్ని ట్రయాంగిల్స్కి ఈ ఫార్ములా అనేటువంటి సూటబుల్ కాదు. మళ్ళీ ఈ ట్రయాంగిల్లో మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాం అంటే భూమి ఎత్తు ఇచ్చినప్పుడే ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాం. మరి ఇక్కడ భూమి ఈ బీసీని బేస్గా మనం తీసుకోవచ్చు, భూమి తెలుసు. మరి హైట్ ఎక్కడ తెలుసా? హైట్ ఇది. హైట్ ఎక్కడ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎప్పుడు కూడా హైట్ ఇది ఆల్టిట్యూడ్ అంటారు, పర్పెండిక్యులర్లో ఉండాలి.
ఓకే, ఈ హైట్ మనకు తెలియనప్పుడు భూమి తెలుసు కానీ హైట్ తెలియదు. మరి హౌ టు ఫైండ్ దిస్ ఏరియా? ఈ ఏరియాని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? చేయలేం కదా. అందుకని ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీచ్ అనేటువంటి ఫార్ములా అన్ని ట్రయాంగిల్స్కి సూటబుల్ కాదు. ఒకవేళ 3 సైడ్స్ ఇలా ఇస్తే డిఫరెంట్ సైడ్స్ ఇచ్చేటప్పుడు ఏరియాను మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక స్కేలర్ ట్రయాంగిల్ అయితే ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఎలా చేయాలి? ఐసోసెల్స్ ట్రయాంగిల్కి ఎట్లా చేయాలి అనేటువంటి ఒక్కొక్క ట్రయాంగిల్ గురించి, దాని పెరిమీటర్, ఏరియాస్ గురించి కూడా, ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ త్రిభుజాల్లోని రకాలు చూద్దాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ముందు మనకి త్రిభుజాలు రకాలు, త్రిభుజ రకాలు, త్రిభుజ రకాలు. ఈ త్రిభుజ రకాలు యొక్క ఏరియాస్. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ సమబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఇది షేపు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 3 సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. 3 సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు కావాలి అంటే దీనికి చుట్టూ కొలత మనకి. సపోజ్ ఏబిసి ట్రయాంగిల్ అయితే 3 సైడ్స్, ఇది సైడ్ ఏ, ఇది ఏ, ఇది ఏగా తీసుకుంటాం. ఎందుకంటే 3 సైడ్స్ కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వలే. 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలి అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి అక్కడ, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a. అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మనకి ఒక సైడ్ ఇచ్చి, పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 ఇంటూ సైడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు పెరిమీటర్ ఎంత అంటే 3 5 are 15 సెంటీమీటర్స్. దట్స్ ఇట్. ఓకే, రైట్. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్. మరి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, యాక్చువల్గా మన ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ బిహెచ్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బిహెచ్. అది జనరల్ ఫార్ములా మనకు తెలిసింది. ఇక్కడ భూమి ఎంత? ఏ. ఓకే, మరి ఇక్కడ అన్ని సైడ్స్ కూడా సమానమే. ఆఫ్ బిహెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ భూమి ఏ కాబట్టి 1/2 ఇంటూ, ఇక్కడ భూమి ప్లేస్లో ఏముంది? ఇక్కడ మనకి ఏ ఉంది, హెచ్, ఇది మనకి హెచ్ కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ హైట్. మరి హైట్ ఎంత? ఈ హైట్ అనేటువంటిది మనకు తెలుసా? ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మరి హైట్ మనకి ఎట్లా తెలుస్తుంది? ముందు మనం హైట్ కనిపెట్టాలి. హైట్ కనిపెట్టాలంటే చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్. దీన్ని పర్పెండిక్యులర్ లైన్ కదా, ఇది ఒక లంబకోణం. ఇప్పుడు ఏబి, ఇది ఒక డి రాస్తున్నాను. ఏబిడి అంటే ఒక లంబకోణ త్రిభుజము. ఏబిడి అంటే ఏ త్రిభుజము? లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్ 90 డిగ్రీస్. యాంగిల్ డి 90 డిగ్రీలు ఉంది. ఇది ఇప్పుడు లంబకోణ త్రిభుజం అయితే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ప్రకారము హైట్ కావాలి అంటే మనకు తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది కర్ణము అంటే ఇది ఏ, ఇది భుజము. ఇప్పుడు ఏబిడి ట్రయాంగిల్లో బీడి ఒక భుజము అయితే ఇక్కడ నుంచి ఎక్కడికి ఏ కదా. మరి ఇక్కడ బీడి ఎంత ఉంటుంది? బి నుంచి డికి a/2 ఉంటుంది. ఇందులో సగము.
ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఇది కరెక్ట్గా డి అనేటువంటి ఏడేది మీడియన్ అవుతుంది అండ్ ఆల్సో ఆల్టిట్యూడ్ కరెక్ట్ మిడ్ పాయింట్ అవుతుంది డి అనేటువంటి. ఓకే, ఇది a/2. మనకి హెచ్ కావాలి, ఇది ఆల్టిట్యూడ్. కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు కర్ణం ఏంటి ఇందులో మనకి ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది భుజము అంటే a/2 హోల్ స్క్వేర్ ప్లస్ హైట్ ఏంటి మనకు తెలియదు కాబట్టి హెచ్ స్క్వేర్ ఉంది. ఓకే, ఈ ఏ స్క్వేర్ బై a/2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది a స్క్వేర్ బై 4 అవుతుంది. నేను ఇది తీసుకొస్తాను నేను a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 4 ఇజ్ ఈక్వల్ టు h స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి ఎల్సిఎం కడితే ఏమవుతుంది a స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే 3a స్క్వేర్ బై 4 ఇజ్ ఈక్వల్ టు h స్క్వేర్. దట్ ఇంప్లైస్ h ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ పంపిస్తాం అనుకోండి h ఇజ్ ఈక్వల్ టు √3. a స్క్వేర్ రూట్ ఎంత a, 4 రూట్ ఎంత 2 అంటే √3/2a. మనకి h ఎంత వచ్చింది √3/2a. ఇక్కడ మనకి h ఇజ్ ఈక్వల్ టు √3/2a. అంటే ఏంటి భుజము అంటే హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ద ఫార్ములా అంటే √3/2 ఇంటూ సైడ్. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వాట్ ఇస్ ద ఫార్ములా √3/2 ఇంటూ సైడ్. మనకి ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కావాలంటే ఏంటి ఇంటూ హెచ్ ఎంత వచ్చింది మన √3/2 ఇంటూ ఏ, √3/2 ఇంటూ ఏ. ఓకేనా, ఇప్పుడు √3 ఉంది √3 a ఇంటూ a స్క్వేర్ బై 2 యా 4 అంటే ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వాట్ ఇస్ ద ఫార్ములా అంటే √3/4a స్క్వేర్. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ √3/4a స్క్వేర్. ఏరియా ఆఫ్ an ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఏరియా ఆఫ్ ఏ సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4a స్క్వేర్. స్క్వేర్ యూనిట్స్ చదరపు యూనిట్స్ వస్తాయి. ఓకేనా, చదరపు యూనిట్లు √3/4a స్క్వేర్. అదే మనకి హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే √3/2a. వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఒక్కోసారి ఆ సైడ్ ఇచ్చేసి వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఫార్ములా డైరెక్ట్ √3/2 ఇంటూ a డైరెక్ట్ మనం మల్టిప్లై చేయొచ్చు మనకు తెలుస్తుంది. లేదంటే ఇదంతా ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4a స్క్వేర్. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ √3/2a. పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 3a. ఓకే, దిస్ ఈస్ ద అబౌట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత వైశాల్యము ఆ యొక్క ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఎత్తు ఫైండ్ అవుట్ చేయాలండి. ఇవి ఫార్ములాస్. దీస్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇందులో ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజము. ఈ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉండాలి. త్రిభుజంలోని ఆ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే 3 భుజాలు సమానం, ఇందులోనైతే 2 భుజాలే సమానం. ఈ సైడ్ ఈ రెండు భుజాలు ఈక్వల్, ఇది డిఫరెంట్ అన్నమాట. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు. సమద్విబాహు త్రిభుజము. ఈ సమద్విబాహు త్రిభుజంలో మరి పెరిమీటర్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది ఏ, 2 సైడ్స్ ఈక్వల్ కదా, ఏ. ఇది మనకి ఎంతో తెలియదు, బి అనుకోండి, 3 భుజాలు, ఇది డిఫరెంట్ గా. మనకి పెరిమీటర్ ఏమవుతుంది అంటే ఇక్కడ a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ b అని రాయొచ్చు.
పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే 2a + b. పెరిమీటర్ ఆఫ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఫార్ములా 2a + b. మరి ఏరియా మనకు కావాలి అంటే ఏరియా ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ సేమ్ మళ్ళీ ఏరియా కావాలంటే మనకి హాఫ్ BH ఫార్ములా అప్లై చేయడం సేమ్ ప్రాసెస్. చూడండి 1/2 ఇంటూ BH, ఇక్కడ 1/2 ఇంటూ B అంటే ఇక్కడ B అంటే బేస్ B అని, హైట్ అంటే ఏంటి ఇది మళ్ళీ హైట్ కావాలంటే ఐసోసెల్ ట్రయాంగిల్లో కూడా ఇది D గా తీసుకుంటే D అంటే మిడ్ పాయింట్ అవుతుంది, ఆల్టిట్యూడ్ మీడియన్ ఆల్టిట్యూడ్ రెండు సేమే ఐసోసెల్స్ ట్రయాంగిల్లో కూడా సమద్విబాహు త్రిభుజంలో కూడా. అయితే దీనికి మనకు హైట్ కావాలి కదా, ఇప్పుడు బేస్ తెలుసు, భూమి తెలుసు, ఎత్తు కావాలి, ఎత్తు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఎత్తు మనం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ కావాలంటే చూడండి ఇప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఈ బీడీ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే ఇది బి, ఇది ఎంత అవుతుంది b/2 అవుతుంది. ఓకేనా, భూమిలో సగం. అయితే మనకు హెచ్గా డైరెక్ట్గా హెచ్ కావాలి కాబట్టి h² డైరెక్ట్గా రాస్తున్నాను. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎంతది b/2 హోల్ స్క్వేర్ అంటే b²/4, b²/4. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4a² minus b²/4, దట్ ఈజ్ ఈక్వల్ టు h². మరి h ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ 1/4 ఇటు తీసుకొస్తాం, ముందుకు తీసుకొస్తాం. 1/4ని మన h² h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/4 ఇట్లా తీసుకొచ్చాను. ఇప్పుడు 4a² minus b² అవుతుంది. ఓకేనా, ఈ స్క్వేర్ అనేటువంటి ఈ స్క్వేర్కి వస్తే ఏమవుతుంది ఎట్లా రాసి ఈ స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుందో రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు 1/4 స్క్వేర్ రూట్ ఎంత 1/2, 4 స్క్వేర్ రూట్ 1/2, 4a² minus b² రూట్. అంటే ఇది ఏంటిది హైట్ ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే h ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2 ఇంటూ 4a² minus b² అండర్ రూట్. ఇది హైట్ ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఫార్ములా. అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు మాత్రం మనకు తెలిసింది. మరి హెచ్ ప్లేస్లో మనకి ఇది రాయాలి ఏంటి 1/2 ఇంటూ 4a² minus b² అండర్ రూట్. 1/2 ఇంటూ 1/2 ఎంత 1/4, 1/4 ఇంటూ b ఇంటూ 4a² minus b² అండర్ రూట్. లేదంటే b/4, దీన్ని ఈ b అని ఇక్కడ కూడా రాసుకోవచ్చు, b/4 ఇంటూ b/4 ఇంటూ 4a² minus b². That is equal to area of an isosceles triangle. Area of an isosceles triangle. This is the units and what is the units? Square units. ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్ ఉండాలి, ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్. ఓకే, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ an isosceles triangle. Next, third one is scalene triangle. Third one, scalene triangle. Scalene triangle. Scalene triangle అంటే విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజము. ఈ విషమబాహు త్రిభుజం యొక్క పెరిమీటర్. విషమబాహు త్రిభుజం అంటే ఎట్లా ఉంటుంది, 3 డిఫరెంట్ సైడ్స్, 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి. ABC ఉంటాయి, ఇది A, ఇది B, ఇది C, 3 సైడ్స్ డిఫరెంట్. నో 2 sides ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఏ స్కేలెన్ ట్రయాంగిల్. ఏ 2 భుజాలు కూడా సమానంగా ఉండవు, దాన్నే స్కేలెన్ ట్రయాంగిల్ అంటే
విషమబాహు త్రిభుజము అంట, విషమబాహు త్రిభుజము. అయితే దీని పెరిమీటర్ ఏంటి? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్కేలర్ ట్రయాంగిల్? పెరిమీటర్ అంటే ఏం చెప్పాం మనం? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇఫ్ ఎనీ ఫిగర్ ఈజ్ గివెన్, ఏ ఫిగర్ ఇచ్చినా కూడా పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, మొత్తము అన్ని భుజాలను కలపటమే. ఇప్పుడు మనకి ఏంటి? 3 భుజాలు ఏబిసి అన్నదానికి ఏ ప్లస్ బి ప్లస్ సి. యూనిట్స్ ఎప్పుడు కూడా మనకి గివెన్ యూనిట్స్, ఇచ్చినటువంటి యూనిట్స్ రాయాలి. సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లు, మీటర్లు ఇస్తే మీటర్, కిలోమీటర్ ఇస్తే కిలోమీటర్. ఓకే, రైట్. పెరిమీటర్ ఆఫ్ స్కేలింగ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి అని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అన్ని భుజాలు కలపటమే. అది ఏ ఫిగర్ ఇచ్చినా కూడా అదే ప్రాసెస్. ఓకే, అయితే దీనికి ఇప్పుడు మరి స్కేలింగ్ ట్రయాంగిల్ ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏరియా కావాలంటే ఏరియా ఆఫ్ ఏ స్కేలింగ్ ట్రయాంగిల్ మనకి యాక్చువల్గా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ జనరల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. కానీ ఆ ఫార్ములా ఏంటి? అన్ని ట్రయాంగిల్స్కి పాసిబిలిటీ కాదు, అన్ని ట్రయాంగిల్స్కి అన్ని త్రిభుజాలకి అది పాసిబుల్ కాదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ట్రయాంగిల్ ఫార్ములా హీరోన్స్ ఫార్ములా అంటాం. ఇది హీరోన్ అనే మ్యాథమెటిషియన్ ఇంట్రడ్యూస్ చేసేది దిస్ ఫార్ములా. అది ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ స్కేలర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఎవరు? వాట్ ఈజ్ ఎస్? ఎస్ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే ఆ యొక్క చుట్టుకొలతలో సగం. ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్ ఆఫ్ అర్ధ చుట్టుకొలతలో సగాన్ని ఎస్ అనేటువంటి లెటర్తో మనం సూచిస్తాం. ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దీన్ని ఏరియా ఆఫ్ స్కేలర్ ట్రయాంగిల్ అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, దిస్ ఫార్ములా మనకి ఈ స్కేలర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఆల్ ద ట్రయాంగిల్స్. అన్ని ట్రయాంగిల్స్కి కూడా ఇది పాసిబుల్ అవుతుంది. అది స్కేలర్ ట్రయాంగిల్ అయినా, ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఆర్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఎనీ ట్రయాంగిల్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఆల్ ద ట్రయాంగిల్స్. It is the most important. Say s into s minus a into s minus b into s minus c under root. That is the area of a scalar triangle formula. Okay, ఈ ఫార్ములాస్ చాలా నీట్గా మరి గుర్తుంచుకోవాలి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్, స్కేలర్ ట్రయాంగిల్, ఈ 3 ట్రయాంగిల్స్ ఫార్ములాస్ కూడా చాలా పెరిమీటర్, దానికి ఏరియా అవి కూడా నీట్గా చక్కగా మీరు గుర్తుంచుకుంటే ఫార్ములాస్ ఏ సమ్ ఇచ్చినా కూడా అంటే మనకి షార్ట్ కట్స్లో ఉపయోగపడతాయి. ఈ ఫార్ములా ఈ ఫార్ములా అన్నింటికి అప్లై చేసుకోవచ్చు, కానీ చేస్తే మనకి చాలా టైం టేకింగ్. కాంట్రవర్ట్ పొజిషన్ ఇలాంటి 3 డిఫరెంట్ సైన్స్ ఇచ్చేటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ ఫార్ములా, ఈ లాంగ్ ఫార్ములా అనేటువంటిది మనం అప్లై చేస్తాం. లేదంటే ఇప్పుడు ఈక్వలెంట్ ట్రయాంగిల్ కాదు, √3/4 వేసుకోవాలి. ఇది వెరీ ఈజీ. √3/4 సైడ్ తెలిసే టక్కునే √3/4 ఇంటూ ఆ సైడ్ సపోజ్ 4 ఇచ్చాడంటే 4 × 4 వేస్తాం, టక్కున క్యాన్సిల్ చేస్తాం, అయిపోతుంది ఫస్ట్. ఓకే, అట్లా సింపుల్ క్యాలిక్యులేషన్కి ఆ ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి. ఈ ఫార్ములా వస్తే మీకు అన్నీ వస్తాయి, ఏ సమ్మైనా చేయొచ్చు, కానీ టైం తీసుకుంటుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఈ ఫార్ములాని మాత్రం యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఎస్ అంటే ఎవరు? సెమీ పెరిమీటర్. ఓకే, అంటే చుట్టుకొలతలో సగము. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎవరు? చుట్టుకొలత. ఆ చుట్టుకొలతలో బై 2 కదా, సగం. హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఈజ్ కాల్డ్ ఎస్ అన్నమాట. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్షేత్రమితిలోని ఈ యొక్క కన్సిడరేషన్లో ఫస్ట్ ట్రయాంగిల్ గురించి చెప్పాము. ఆ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి చెప్పాము. ఆ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఆ యొక్క పెరిమీటర్, ఏరియాస్, అటు ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే హూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.